హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మార్చి నుంచి ప్రతి నెల 3,500 రూపాయలు. అర్హతలు, అప్లికేషన్ల వివరాలు. అసలు ఈ 3,500 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? అసలు ఈ 3,500 ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? 3,500 రూపాయలు ఎవరెవరికి ఇస్తారు? వాళ్ళ అర్హతలు ఏంటి? అప్లికేషన్ వివరాలు, ఇలా మరిన్ని అంశాలు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హత కలిగిన వారు ప్రతి నెల 3,500 స్టైఫండ్ పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆన్లైన్ శిక్షణ కూడా కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే అప్లై చేసుకోవాలి. అసలు ఈ స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందామండి. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆశా సొసైటీ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్షిప్ శిక్షణా పథకం కింద స్టైఫండ్ లభించనుంది. ఫిబ్రవరి 28, 2025 చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్లైన్ శిక్షణలు మార్చి 2025 నుంచి ప్రారంభం అవుతాయి. స్టైఫండ్ ప్రతి నెల 3,500గా వారి ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ స్కీమ్ 3,500కి అర్హతలు ఏంటో తెలుసుకుందాం. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 2021 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిరుద్యోగి అయితే తప్పనిసరిగా స్టైఫండ్ పొందే అర్హత ఉంటుంది. మెప్మా లేదా ఆశా సొసైటీ ద్వారా నమోదు కావాలి. ఈ 3,500 గవర్నమెంట్ స్కీమ్కి ఎలా మనం అప్లై చేసుకోవాలో చూద్దామండి. అభ్యర్థులు మెప్మా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. సిఓలు, ఎస్ఎల్ఎఫ్ఆర్పిల ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి. ఫిబ్రవరి 28, 2025లోగా అప్లై చేసి ఉండాలి. అలాగే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ప్రతి నెల 3,500 మనకి స్టైఫండ్ లభిస్తుంది. అలాగే ఆన్లైన్ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం, నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే జ్ఞానం, అలాగే నవీకరణ. ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం సహా పలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. స్టైఫండ్ మార్చి నుంచి ఖాతాలో జమ అవుతుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారో, డిగ్రీ చదివిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో.